సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నిన్నటితో ముగియడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా సూర్యాపేట కావచ్చు, హుజూర్నగర్, కోదాడ, నేరేడ్చర్ల, తిరుమలగిరి ఈ 5 చోట్ల కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు మాత్రం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా మనం చూస్తున్నాము 3వ తారీఖు వరకు కూడా ఆశావాహుల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంటుంది. అదే విషయానికి వస్తే మనం సూర్యాపేట తర్వాత అతిపెద్ద మున్సిపాలిటీ హుజూర్నగర్ చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండు. దానిపై పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ఆడ పార్టీ పాగాయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కూడా అన్నిటి కూడా కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. అక్కడ బీసీ రిజర్వ్డ్ కావడంతో ఇంకా ఉత్కంఠ భారీగా పెరిగింది. ఎందుకంటే ఉత్తమ్ ఇలాకాలో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నిక గెలుచుకోవాలని చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీస్తుంది. అయితే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సరైన నాయకులు లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున కూడా చర్చ కొనసాగుతుంది. ఏది ఏమైనా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు 28 స్థానాలకు 20 స్థానాలను గెలుచుకోవాలని చూస్తున్న నేపథ్యంలో మళ్ళా కొత్త వ్యక్తి కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా సైదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మళ్ళా సైదిరెడ్డి కూడా కాంగ్రెస్లకు బీఆర్ఎస్లకు జాయిన్ అయ్యే అవకాశం ఉందని కూడా చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాము ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగే హుజూర్నగర్లో ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల పీరియడ్లో మాత్రం ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు. ఈ 2 సంవత్సరాల పీరియడ్లోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒక నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రము దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. చూద్దాం ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయో ఏం కథ మనం తెలుసుకునే ఉపాయం చేద్దాం. నమస్తే సార్, నా పేరు నయీం అండి. మేము క్లినిక్స్ వచ్చాము. ఏం పేరు సార్ మీ పేరు? బాపిరాజు అండి, సరికొండ బాపిరాజు. ఏ వార్డు సార్ మీరు? 5వ వార్డు. 5వ వార్డు. ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు పోటీలో ఉన్నారండి? ఇక్కడ ములకడపల్లి రాంబాబు వారి వాళ్ళు పోటీలో ఉన్నారు. అది టీఆర్ఎస్ కింద. గతంలో ఎవరైనా కౌన్సిలర్ మీ దగ్గర? దొంగర్ మంగమ్మ గారు. ఎట్లా ఉందండి వాళ్ళ పరిపాలన ఏం బాగాలేదండి. మాకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదు. ఏం డ్రైనేజీలు పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు ఏం చేయలేదామా. గెలిచేప్పుడు ఒక మాట చెప్పింది, గెలిచాక ఏం పని చేయాలి. ఇప్పుడు మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్కి వస్తామండి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్కి వస్తేనే బాగుంటుంది. వాళ్ళ హైకమాండ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ పాలనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు వ్యక్తిత్వాన్ని చూసి ఓటేద్దాం అనుకుంటున్నారా, లేక? వ్యక్తిత్వాన్ని బట్టే వేస్తాం. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ నడవడికను బట్టి వేయాలనుకుంటున్నాం. ఆయన ఈ బజార్ పరిస్థితి చూసినావు నువ్వు, ఎట్టుందో రోడ్డు లేదు, పంపులు లేవు. ఆమె గెలిచింది ఇంత మట్టికి. ఆమెకి అనుకూలం ఉన్న వాళ్ళకి బీసీ లోన్లు వస్తే వాళ్ళకే ఇప్పించుకోరు, వీళ్ళు బీసీ లోన్లు వస్తే వీళ్ళకే ఇప్పించుకోరు. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మీకేం సమస్యలు ఉన్నాయి? ప్రధాన సమస్యలు ఏమున్నాయి? పంపు నీళ్ళు లేవు, రోడ్లు లేవు. ఈ 6వ వార్డులో రోడ్డు కట్టించి వచ్చినావు, నువ్వు హాస్పిటల్కి కట్టి వచ్చినావు. ఆ రోడ్డు ఎట్టున్నది, అక్కడ లైట్లు లేవు. ఏ సమస్యలు నాకు సొంత సమస్యలు ఏం లేవు. ఇప్పుడు ఎవరు కంటెక్ట్ చేస్తున్నారు మీ దగ్గర? ఎవరు పోటీలో వస్తారు? ఎంతమంది పోటీలు ఉంటారో రేపు కానీ లాస్ట్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు పోటీ చేస్తారు. ఏ పార్టీకి మీరు ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? నేను సిపిఎం పార్టీ సభ్యులు. సిపిఎం పార్టీకి వేసుకుంటున్నాను. ఎవరు చూసినా కానీ నాకు పార్టీ సభ్యులు. మా పార్టీ నిలబడితే మా పార్టీకి వేసుకుంటాం. ఇంకా లేనప్పుడు మా పార్టీ అభ్యర్థి లేనప్పుడు ఎవరికి వేయాలనేది ఆలోచించుకుంటాం. ఏ వార్డు మీది? 5వ వార్డు. ఏం పేరు మీ పేరు? నా పేరు అనసూయమ్మ. ఇంతకుముందు మీకు కౌన్సిలర్ ఉంది, గత కౌన్సిలర్ ఎవరు పోటీ చేసి గెలిచారు మీ దగ్గర? మంగమ్మ. పనులు చేసింది ఏమన్నా? ఏం పని చేయలే. మరి ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏం మా కోడలకు ఓటు అది రాలే, పింఛన్ రాలే. ఈ కన్ను చిన్నప్పటి నుంచే లేదు. ఈ కన్ను ఒక కన్నుకు రాదు అంటే ఇప్పుడు 2వ కన్నుకు కూడా పాయింట్ వచ్చింది. మరి ఏం చేయాలి? ఎన్ని మాటలు పెట్టినా రావట్లేదు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళలేదా పెన్షన్ ఇప్పి అని చెప్పేసి? ఎన్నో మాటలు తిరిగినాం. సూర్యాపేట తిరిగినాం, నల్గొండ అప్పుడు తిరిగినాం, అంతటా తిరిగినాం. ఇప్పుడు మీరు ఓటేసారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా? దాని అది పట్టించుకోలే.
గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగినాం, ఉమ్, నల్గొండ తిరిగినాం, శ్రీకాకుళం తిరిగినాం, ఉమ్, ఏడ తిరిగినా ఏం కాదు. సమస్యలు ఏమున్నాయి వాటిలో మీకు? సమస్యలు ఇక ఆ కాలువ అయితే దోవలకైతే అల్లాడుతున్నాం, ఆ కాలువ తీయట్లే, ఈ రోడ్లు పోయలే. ఎవరికి కోటేయాలంటే ఎవరు బాగు చేసిందని వెయ్యాలి, ఎందుకు వెయ్యాలి? ఇగో బతుకమ్మ చీరలు మేమందరం పెద్ద మనిషిని బియ్యానికి పోలేనని ఒక దాంట్లోనే మా చిన్న కోడలు దాంట్లోనే ఫోటో దిగితే కార్డు మీద దాంట్లో వాళ్ళ దాంట్లోనే ఉన్నాను, ఒక్కొక్క దానికి ఇచ్చిన చీర నాకు ఇవ్వాలి. ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు మీరు ఇప్పుడు? ఏం మరి ఎట్లుంటుందో ఎవరికి వెయ్యాలంటే ఏం చెప్పమండి, ఏం చెప్పం. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే వేస్తాం. నమస్తే అండి, నా పేరు నయీం అండి. మేము క్యూనిక్స్ నుంచి వచ్చాము. ఏ వార్డు మేడం ఇది? 5వ వార్డు. 5వ వార్డు. 2 సైడ్లు వేరు వార్డు. ఎవరండి గత కౌన్సిలర్ ఎవరండి మీ దగ్గర? దండగాని సీనన్న ఎట్లుందండి వాళ్ళ పాలన? మంచిగా చేసిండు, మాకు రోడ్డు వేసిండు, కాలాలు కట్టిండు, పంపులు వేసిండు, అందరికి పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు ఇచ్చిండు, రేషన్ కార్డులు ఇప్పించింది. సీనన్న ఉన్నప్పుడు బాగుంది మా బజార్. ఇప్పుడు ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకున్నారు ప్రజెంట్ మీ వార్డు? అస్తం గుర్తుకి అభ్యర్థిని గెలిపిస్తాం. ఇప్పుడు అతనికి ఓటు వేద్దాం. ఎవరిని నిలబెట్టినా కానీ సీనన్నలకే వేస్తాం ఓటు. అంటే ఏ పార్టీ కాంగ్రెస్? మీకు సమస్య, ప్రధాన సమస్యలు ఏమున్నాయండి మీ వార్డులో? దొంగరమంగం నిలబడ్డప్పుడు సైదిరెడ్డి గారు వచ్చి మా పిన్ని వేయండి అని చెప్పింది. ఆ రోజు ఎలక్షన్లు అయిపోయినా ఉన్న 4 రోజులు తిరిగింది. ఎలక్షన్లు అయిపోయినాక గెలిచిన రోజు కూడా మా బజార్ ఊరేగింపు కూడా రాలే. ఆమెకే వేసినాం మేము అందరం ఓట్లు. సైదిరెడ్డి గారి అభిమానంతో అప్పుడు వేసినాం, అని మాకు ఏం చేయలేదు. దొంగరమంగమ్మ మా బజార్కే రాదు ఇప్పటికి కానీ. ఇప్పుడు ఏ అభ్యర్థిని గెలిపించుకుంటే మీరు మంచిది అనుకుంటున్నారు? మేము కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తాం. సీనన్న ఉండగా రోడ్లు పోసిండు బాగానే అన్న, ఇవన్నీ బాగలేవు అన్నంటే ఫస్ట్ రోడ్డు పోపించింది మా బజార్లో సీనన్న. కాలువలు లేవన్నా, కాలువలు బాగలేదంటే కాలువలు కట్టించిండు. మాకు ఏదైనా సమస్యలు ఉండేవి అమ్మ అని నెలకోసారి, 10 రోజులకోసారి, 20 రోజులకోసారి, వారానికి కూడా వచ్చేవాడు. ఏమన్నా సమస్యలు ఉండేవి అమ్మ, పంపులు రావట్లేదా, ఏమొస్తున్నాయి ఏంది అని చెప్పి మాట్లాడిండు, చేసిండు. ఏదన్నా ఆపత ఉంది, ఎవరన్నా చనిపోయారంటే వాళ్ళకి 5,000 ఇచ్చేవాడు, ఖర్చులు పెట్టుకోండి అనేవాడు. అయాల దానం అయిందాక నిలబడేవాడు, చేసేవాడు. మాకు ఇంటి పరిస్థితి బాగలేదన్నా అంటే మమ్మల్ని చూసేవాడు. ఈ దొంతగాని ఆమె దొందరమంగమ్మ వచ్చింది, అసలు మా మొహం చూసిందే కాదు ఈ రోజు వరకు కూడా. గెలిచినాడు వచ్చి ఇటు నుంచి పోయింది, మళ్ళా ఈ రోజు వరకు రాలేదు. వేస్తాం, ఎవరికి వేయమంటే వేస్తాం. దొంతగాని సీనన్న వచ్చి కాంగ్రెస్కి వేయండి కాంగ్రెస్కి వేస్తాం, తెలుగుదేశం కారుకి వేయమంటే కారుకి వేస్తాం. దేనికి అడిగినా కూడా దొంతగాని సీనన్న వచ్చి అమ్మాయి పలానా దానికి వేయండి అని నిలబడితే కనుక గ్యారెంటీగా మొహం చూడకుండా అసలు ఫిగర్ లేకుండా వేస్తాం. నేను అది కూడా చెబుతూనే ఉంటా. సీనన్న వచ్చి అమ్మాయి ఆయాలు కూడా సీనన్న వచ్చి వీళ్ళకి ఏమకి వేయండి అంటేనే వేసినాం, లేకపోతే ఆమె ఎవరో మాకు తెలియదు. ఆమె మాకు ముఖం చూసినాం కాదు, ఆమె మాకు చేసినాం కాదు. మాకు ఒంట్లో బాగాలేదన్నా కూడా అమ్మాయి పలానా కాడికి పోండి, పలానా కాడు చూస్తారు నీకెందుకు అని మాకు బియ్యం లేవన్నా కూడా, ఆ కరోనా వచ్చినప్పుడు బియ్యం లేవన్నా కూడా వచ్చి ఇప్పించిండు. పెట్టినోడిని పెట్టిండనే చెప్పాలి, పెట్టనోడిని పెట్టలేదనే చెప్పాలి. ఏ విషయంలోనైనా దొంతగాని సీనన్న మాకు వచ్చి నిలబడిండు, చేసిండు, మంచి చెడి నిలబడ్డాడు. సీనన్న వచ్చి కనుక ఒక అడుక్కునేవాడిని తీసుకొచ్చి అమ్మాయి దీనికి ఏంటి అమ్మాయి అంటే వేస్తాం. నమస్తే అండి, నా పేరు నయీం అండి. మేము క్యూనిక్స్ నుంచి వచ్చాము. ఏం పేరండి మీ పేరు? జాన్వి గారు. ఏ వార్డు అండి మీరు? 5వ వార్డు. మీకు రిజర్వేషన్ ప్రస్తుతం ఏముందండి? బీసీ మహిళా రిజర్వేషన్. గతంలో గత పాలక వర్గంలో మీ దగ్గర ఎవరండి మన కౌన్సిలర్గా చేసింది మీ దగ్గర? దొండగాని మంగమ్మ, దొంగరమల్లమ్మ. ఎట్లుందని వాళ్ళ పాలన? గెలిచినాడు వచ్చింది, కానొచ్చింది, మళ్ళీ ఈ రోజుకి మాకు గాని రాలేదు. మాకు ఇంతవరకు ఏం చేసింది లేదు. మేము ఏదన్నా అడిగినా కూడా గ్రామ పంచాయతీకి పోండి, గ్రామ పంచాయతీలో చేస్తారని చెప్పింది. ఇక అంతేగాని మా బజార్కి ఇంతవరకు వచ్చింది లేదు, ఆమె కానొచ్చింది లేదు, ఇంతవరకు రాలేదు. మరి ఇప్పుడు ఏ అభ్యర్థిని గెలిపించుకోవాలనుకున్నారు అభివృద్ధికి? మాకు బాగా చేసే వాళ్ళు ఎవరో కనుక్కొని వాళ్ళకి చేపిస్తాం, వేస్తాం ఓట్లు. ప్రస్తుతానికి ఎవరు ఉన్నారు? ప్రస్తుతానికైతే మాత్రం మరి ఇప్పుడు ఎవరు వస్తారు మా బజార్కి వస్తారు, క్యాండిడేట్ని బట్టి గెలిపించుకుంటాం. సమస్యలు ఏమున్నాయండి మీ వార్డులో? సమస్యలు రోడ్లు వేయలేదు ఇంతవరకు, ఆ పంపులు సక్కనంగా రావు, మాకు ఏదైనా చేయలేదు ఇంతవరకు. ఆ కాలువలు తీయరు, మురుగు ఆ దోమల్లోనే మేము ఉంటాం రెయ్యంబగులు. మాకు ఆ దోమలకే ఉంటుంది కానీ మాకు వచ్చి మందు చల్దాం, కొద్దిగా గమేష్ని వేద్దాం, సున్నం వేద్దాం, ఏది లేదు.
మీరు అసలు మాకు ఇంతవరకు ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు. మీరు ఇప్పుడు వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారా, పార్టీకి ఇస్తారా? పార్టీకి అది వ్యక్తిత్వానికే ప్రమాదం ఇస్తాం. మాకు ఎవరైతే చేస్తారో వాళ్ళకే చేస్తాం. ఎవరైనా పర్వాలేదు, మాకు పనులు చేయాలి. మాకు క్యాలనీలు 30 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాం, ఇంతవరకు మాకు క్యాలనీలు వచ్చింది లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు క్యాలనీలు రాలేదు. మరి ఈ క్యాలనీలు ఎవరు ఇప్పిస్తారో, మరి ఏం చేస్తారో. ఆ ఇల్లు కారేళ్లలోనే ఉంటున్నాం కానీ ఇంతవరకు మాకు వచ్చింది లేదు, మాకు చేసింది లేదు. మా రోడ్లు చూడు ఎట్లున్నాయి, రోడ్లు కింద పడుతున్నారు. కాలువల్లో చూడు, కాలువలు అసలు తీయట్లేదు. దోమలకు వస్తున్నాం మేము. ఏం చేస్తారు అసలు? ఎవడన్నా ఓట్లప్పుడు వస్తాడు, గెలిపియండి అని చెప్తాడు, పోతాడు, వెళ్ళిపోతారు. ఈ కాలువలు పట్టించుకున్న నాదుడే లేడు అసలు. గత కౌన్సిలర్ మాకు మంగమ్మ గారు చేశారు, వాళ్ళ అభివృద్ధి జరిగిందా ఆ టైంలో? అసలు ఏది లేదు, రోడ్లు లేవు, ఏవి లేవు, నీళ్ళ ఇబ్బంది లేదు, అన్ని ఏమైనా చేయలేదు అసలు. కాలువలు తీయమంటే మున్సిపాలిటీ వాళ్ళు మాకేంది పోయి అప్లికేషన్ పెట్టుకోండి అంటారు. మరి ఏంది ఈ కాలువల పరిస్థితి ఏంది? ఇల్లు లేనాడికి ఇల్లు అన్నారు, ఇల్లు లేవు, ఏవి లేవు. సమస్యలు నేను అడగలేదు. ఏం అడుగుతాం? పుణ్యానికి వేసినావా, ఓటుకు 2000 దొబ్బినావా అని అంటుంది. మేము ఆమె ఇవ్వని మేము పోయి ఆమె ఇళ్ళ చుట్టూ మేము అడిగినావా? వాళ్ళు వచ్చి ఇస్తేనే మేము తీసుకుంది. మరి ఇప్పుడు మీ వార్డులో ఎవరిని ఎన్నుకోవాలని చూస్తున్నారు మీరు? ఎవడు మంచి పనులు చేస్తే వాడినే ఎన్నుకుంటాం అంతే. ఎవడైనా సరే 10 మంది కానీ ఈ వార్డు మొత్తం కూడా ఒక కట్టు మీద ఉండి మాకు పనులు చేస్తేనే మేము వేస్తాం ఓట్లు. ఎవడైనా సరే, నిలబడ్డోళ్ళైనా ఎవడైనా సరే. మీరు ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? మేము ఎవరు పని చేస్తే వాళ్ళే. ఎవరు పని చేసిన వాడినే గొప్ప గెలిపిస్తాం కానీ పని చేయనోడు మాత్రం అడుక్కు దొక్కటమే. ఏం చేస్తున్నాను? 6 పథకాలు పెట్టిండు, ఏం చేసిండు? 3 అమలు చేసిండు. అవి వచ్చేవాడు కొత్తనే, రానోడికి రానే రావట్లేదు. ఏమి గెలిపిస్తారు? సన్నబియ్యం ఒక అమ్మ కొత్తనే, ఒక అమ్మకి రానే రావా. పిల్లలు చిన్న పిల్లగాళ్ళు, దోమలకి, ఈగలకి కంపు వాసన. అట్లా ఓడన్నా పట్టించుకుంటురా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? లెటర్లో నీళ్లు వదులుతారు, ఇటు వాటర్ వేస్ట్ నీళ్లు సబ్జీల్లో నుంచి. ఎవడన్నా పట్టించుకుంటున్నా? ఎక్కడ కూర్చున్నాడికి అర్థమైంది. ఎవడన్నా ఎక్కడ కూర్చుంటే అసలు గప్పు వాసన. ఏమన్నా మెట్ట కూర్చుంటున్నట్టు ఏం చేస్తాం? ఇంట్లో ఎందాక కూర్చుంటాం. లెటర్ నీళ్ళు వదులుతుంటే మరి ఏం చేస్తారు? ఇళ్ళలో ఉండి పొద్దాకులు. నమస్తే అండి, మేము క్యూ నుంచి వచ్చాము. ఏం పేరండి మీ పేరు? అంజమ్మ. అంజమ్మ. ఏ వార్డు అండి మీది? 5వ వార్డు. 5వ వార్డు. గత కౌన్సిలర్ ఎవరండి మీ దగ్గర? దొంగర బంగమ్మ. ఎట్లుంది వారి పరిపాలన అప్పుడు? ఏమి లేదు అసలు. మా భార్యకి రావడానికి అధికారం లేదు, ఆమెకి లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంది అనుకుంటున్నారు? కాంగ్రెసే వస్తుంది అంతే అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ? ఆయన ఎరగారు నాగన్న అన్నారుగా భార్య. ఇప్పుడు మీకు వార్డులో ఎట్లుంది పరిస్థితి? ఇప్పుడు ఘోరంగానే ఉంది, మాకు చాలా ఘోరంగా ఉందండి. ఇండ్లు పట్టించుకోదా, ఒక వాకిళ్ళు పట్టించుకోదా, కాలువలు కట్టదా, మరి ఈ రోడ్డు పోయేదా. ఏం చేసింది? ఏం చేయలేవా. అయితే మీరు మొత్తానికి ఎవరు కొట్టేద్దాం అనుకున్నారు? మేము కాంగ్రెస్కి వేస్తాం. ఆ పిల్ల భర్త కూడా యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు. ఆ పిల్లకి ఒక పిల్ల, మరి నెలలకి మందులు కావాలి. ఎవరు ఇస్తారు? భర్త కూడా లేటుగా చూపించడానికి. ఆ తల్లిదండ్రులు అప్పు చేసుకొని 3 ఆడపారగాళ్ళు వాళ్ళు. ఓ నీకు చెప్పినండి, మన హాస్పిటల్ హైదరాబాద్లో ఉంది, చేరుపుతాం అన్నారు. ఓరు పట్టి సైదిరెడ్డి గారు ఊరు ఎక్కువ వచ్చినప్పుడే చెప్పినా. మరి వాటిలో మరి దిరికోళ్ళకి చెప్పినావు, ఏం పట్టించుకో. ఏమన్నా పిల్లకి ఒక 5,000 ఇచ్చిర్రా, 5 లక్షలు అప్పు తెచ్చి ఇట్లా ఒడి కట్టుకొని బతికించుకున్నావు. ఆ పిల్లని బతికిస్తాను ఎప్పటికీ కూడా, జీవితాంతం వాడాలా. మరి ఎవరు చెయ్యాలా ఆ అమ్మాయికి? నేను పెద్ద మనిషిని అయిపోయినా, వాళ్ళ అయ్యకు 3 ఆడపారగాళ్ళు, తల్లి పనికి పోదు, పిల్లలు ఒక్కటే, తండ్రి ఒక్కటి తెస్తే 4 బతకాలి. మనవరాలతో 4 బతకాలి. ఎట్లా బతకాలి వాళ్ళు? కనీసం ఏదైనా గవర్నమెంట్ చూపించాలిగా అమ్మాయికి జీవితానికి. హాస్పిటల్ ఒక 2-3 నెలలు మందులు ఇవ్వండి అని చెప్పాలిగా. ఏం చెప్పలే, అందుకనే ఇసుకొస్తుంది మాకు. ఇప్పుడు ఆ పిల్లలు ఇద్దరు ఇప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళు? లేవలేని పరిస్థితులు లేతది తిరుగుద్ది మంచిగానే. వడపాత తక్కువ ఆమెకి, జీవితాంతం హింస, కమ్మాలకి హింసలు ఆ మందులు ఆడేవి. మరి ఇదే అవన్నీ ఎవరు చెప్పండి. దాని భర్త లేడా, ఒక పిల్ల, ఆ పిల్లని చదివించుకోవాలి. ఎవరు ఇస్తారు ఆమెకి? ఒక 2,000 పింఛను ఇస్తే ఏం బతుకుద్దావా? మందులు ఎన్ని కావాలి అని మాకు కోపం అండి. నేను చెబుతాను, మాకు కోపం అసలు. మరి ఇప్పుడు అభ్యర్థిని ఎవరు గెలిపించుకోవాలనుకుంటున్నారు మీ సమస్య చేయడానికి? మేము కాంగ్రెస్ గెలిపిస్తామయ్యా. మనం గెలిపేలేదు. తక్కువ రెడ్డిని మేము ఖచ్చితంగా నేను పాట పాడినా గెలిచిండు. సాకల బూరుగడ్డ సీని అడుగుది చెప్తాడు.
నేను పాతిని కొట్లే సీసాలు ఏది అమ్ముకుంటాను. అమ్ముకుంటుంటే ఏంటి పెద్దమ్మ ఇవి అంటే ఏం చేస్తావా పాలేదు ఏదో నాకు బీర్ సీసాలు వేసుకుంటే పై ఖర్చులు వస్తాయని చేసుకుంటున్నా అయ్యా అని చెప్తే ఏంది ఓరికాయా ఓటు అన్న కుమార్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుతాడయ్యా, ఖచ్చితంగా గెలుతాడన్న. గెలిచిండు. మరి ఆయన కూడా ఏం చూపించలేక మరి మీరు కాంగ్రెస్ ఓటేస్తా అంటున్నారు కదా, మరి మీరే అంటున్నారు కాంగ్రెస్ ఓటేస్తాను చెప్తున్నాయా. ఇప్పుడు ఆయన గెలిపిలే ఈయన గెలిపిలే, ఎవరైనా ఒక నిర్కారణం చేసి ఇంత బో పెడితే చేస్తారు, ఎవరైనా చేస్తారు. చేయరా చెప్పు. ఇంకా ఇక అది పరిస్థితి. నమస్తే అండి, నా పేరు నయమన్, క్యూనిస్ నుంచి వచ్చాను. ఏం పేరండి మీ పేరు? ఇంత ముందు మీ దగ్గర మాజీ కౌన్సిలర్ ఎవరండి? ఎవరంటే మంగమ్మ, దొంగర మంగమ్మ. వాళ్ళు ఎట్లా చేశారు పనులు? బాగా చేసిర్రు. బువ్వ కూర అన్ని పెట్టిరమ్మా. కరోనా వస్తే మీరు ఉన్నోళ్ళుగా అనిపోయింది. మాకేముంది వదుడు ఈ రేకులు వేసుకొని కాగితాలు పెట్టుకొని ఇల్లు ఉంటానికి ఇల్లు లేదు మాకు, సరిగా ఉంటానికి లేదు. అదంతా బడే ఉంది ఇంట్లో. వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు ఏంది ఇప్పుడు మీకు? వార్డు ఉన్నదా ఈ నీళ్ళు మంచి నీళ్ళు వద్దాయా మాకు? నీళ్ళు రావద్దా? కేసీఆర్ నీళ్ళు నిన్న వస్తున్నాయి, ఇంతవరకు నీళ్ళు లేవు. నీళ్ళు మోసుకొచ్చుకోవాలి, పని చేసుకోవాలి. మేము ముసలం అవుతున్నాం. ఇంతవరకు ఇల్లు ఇస్తాను, ఇంతవరకు ఇయ్యరా, ఇల్లు ఇయ్యరా, ఆకలి ఇయ్యరా, ఏం లేదా. ప్రస్తుతానికి ఇప్పుడు మీ వార్డులో ఎవరు పోటీ చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారయ్యా? ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు మీరు? మేము ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకేస్తాం. నాకు పైసలు కూడా పార్టీ పరంగా చూస్తున్నారా, వ్యక్తిత్వాన్ని బట్టి వేస్తాం? వ్యక్తిత్వం బట్టి వేస్తాం. మంచిగా చేసిన వాళ్ళు ఎవరు మంచిగా చేస్తారో చేస్తాం. అప్పుడు కోటేశ్వరరావు ఉండగా ఆయన చేసిండు, ఆ బజార్లు ఆయన చేసిండు, మంచిగా చేసిండు. గత కౌన్సిలర్ ఇంత ముందు మీరు ఓటు వేసిన కౌన్సిలర్ వచ్చి ఇప్పుడు ఓటు వేయమంటే వేస్తారు? వేయం, ఓటు వేయం, ఏమేయం, మాకు అవసరమే లేదు. ఓటే వేయం ఆయనకి. ఇక ఈయన రేవంత్ రెడ్డి వచ్చి చేస్తాం అన్నాడు. ఏం చేసిండు? మాకేం చేయలేదు రేవంత్ రెడ్డి. డబ్బులు పింఛన్ ఇస్తానన్న పింఛన్ ఇయ్యలే, ఏం చేయలేదు. మేమేం చేయాలి? ముసలాళ్ళం మేము పనికి పోతాం. ఇల్లు ఉందండి మీకు? ఇల్లు ఇదే ఇల్లు. అప్పుడు 40 సంవత్సరాల కింద 40 తులాల కడాలు అమ్ముకొని కొనుక్కున్నాం. ఇదే ఇల్లు, కట్టుకునేది లేదు, ఏం లేదు. అప్పుడు మామూలు వాళ్ళు ఇల్లు ఇచ్చిన రేకులు వేసుకొని బతుకుతున్నాం. ఏం పేరండి మీకు? ఏ వార్డు మీరు? మీ వార్డులో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? రోడ్డు మంచి పోయిలే, కాలం శుభ్రంగా తీయట్లేదు. కౌన్సిలర్ ఎవరు? ఇంత ముందు కౌన్సిలర్ మీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ ఆ హయాలు అభివృద్ధి జరిగిందా మంచిగా వార్డులో? ఏం చేసింది? ఏం చేయలేదు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు ప్రస్తుతానికి? ఏమో తెలియదండి. మరి ఆమె వచ్చి ఓటు అడిగితే వేస్తారా మళ్ళీ ఆమెకి? ఎందుకు వేస్తాం? మరి ఇప్పుడు ఏ నాయకుడు కావాలనుకుంటున్నారు మీరు వాటికి? ఏం అందరూ ఏటి అట్టే మంచి మనకు న్యాయం ఎటు జరిగిద్దంటే అటే. ఇప్పుడు ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు మీరు? అట్లా చెబుతాండి మనకి డబ్బు అంటే అంటే వ్యక్తిత్వాన్ని చూసి ఓటేస్తారా, పార్టీ పరంగా ఓటేస్తారా మీరు? ఆయన మాకు న్యాయం చేయగలుగుతాడు అనిపిస్తే అంతే. దోమలు మస్తు దోమలు ఉంటాయి. ఇప్పుడు రాజకీయ వర్తాలుగా మాకోటేయండి మాకోటేయండి. ఇంతకుముందు ఫస్ట్ దొంగల మంగమ్మ ఇంకంతే. ఏం చేసినా ఏం చేయలేం, ఏం చేయలేదు. వచ్చేది పోయేది. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి ఏదని చెప్పు. మేము నాకు మంచిగా ఎవరు పనులు చేస్తే వాళ్ళకి వేస్తామండి న్యాయంగా, అంతే. ఇప్పుడు ఓటు వేసుకుంటారు, లెక్క ఓటు వేరు. మీరు పుణ్యానికి వేసారా, డబ్బులు తీసుకుంటారు అంటారు, అంతే. లెక్క చేయరు ఇంకంతే. చూడు రోడ్డు చూడు ఎట్లుంది, చూడు మొత్తం ఎట్లుండదు. పట్టించుకోరు, మమ్మల్ని పట్టించుకోరు, ఏదో అడిగినా పట్టించుకోరు, ఎవరు లెక్క చేయరు. మీరు ఇప్పుడు వ్యక్తిత్వాన్ని చూసి ఓటేస్తారా, పార్టీ పరంగా ఓటేస్తారా? పార్టీ ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి, ఎవరు మంచి పని చేసి మాకు పిలవంగా రావాలా. ఈ లైట్లు బాగానే పట్టించుకోరు. ఈ కాలువలు చూడు, ఎన్ని రోజులు అవుతుంది కాలువలు తీక. ఒకటే దోమలు, మస్తు దోమలు, ఎవరు పట్టించుకోరు. ఇంకేం చేయమంటే ఎవరికి పోయి చెప్పమంటే చెప్పి వాటికి అందరు వస్తారు, అడుగుతూ పోతారు. ఇంకా తర్వాత మమ్మల్ని లెక్క కొట్టేది. నమస్తే అండి, నా పేరు నయమని, క్యూనిస్ నుంచి వచ్చాం మేము. ఏం పేరండి మీ పేరు? నా పేరు సాయం అండి. ఏ వార్డు మీది? మాది ఇది సుందరయ్య నగర్ వచ్చేసి ఆయన కమల ఆయన వస్తేనే మేము ఓటు వేస్తాం.
దొంగల మంగమ్మ వచ్చినా ఊరు వచ్చినా మేము వెయ్యాం. వాళ్ళు మమ్మల్ని చూసిర్రు, మమ్మల్ని చేసిర్రు. నాకు ఈ కన్ను అసలు ఏర్పడ్డాయి. ఒక కన్ను మీద నేను బతుకున్నా. మా ముసలోడు అసలు లేవడు. మేము పేదవాళ్ళం సారు కష్టం చేసి బతున్నాం. ఎట్ట మీద చెప్పు, మాకు ఈ కన్ను పోయింది, పింఛన్ అన్న ఇవ్వాలన్నా, ఒక పింఛన్ మీద మేము ఎట్ట బతుకాం సారు చెప్పు. మమ్మల్ని దయ చూడాలి, కొంచెం కనిపెట్టాలి. ఈ కొంపలు కూలిపోయినాయి, అట్టనే బతున్నాం. ఏం చేయం సారు? గతంలో ఎవరు ఉండండి మీ దగ్గర కౌన్సిలర్ గారు? ఆయన దొంతకాని సీనే దొంతగాని తీసిన తర్వాత ఎవరు వచ్చారు? ఊరు వచ్చారు కదా, ఎన్ని మర్చిపోతాయి, అక్కడ పెద్ద మనుషులు అయిపోయినాం, మాకు మర్చిపోతాయా? ఇక పాపం ఏదో వచ్చినా పాపం పెద్దమ్మ ఇక ఆయన దీనికి అమ్మ ఓటు అంటే మేము దీనికి ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? దొంతకాని సీన్ అంటే ఏ పార్టీ ఆయన ప్రజలు? కాంగ్రెస్ అధికారంలో రావాలనుకుంటున్నారు. మాకు ఆయనే మంచి చేస్తారు. ఏదైనా చేసినా చూసినా మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని చేస్తారు. ఇదంతగాని మా మంగమ్మ ఏం చేసింది మమ్మల్ని ఏం చేయలేదు. మాకు బాగలేదన్నా వచ్చి డబ్బులు ఇప్పేలే, ఏం చేయలే. సమస్యలు ఏమున్నాయి? ప్రధాన సమస్యలు వార్డులు వార్డు చాలా ఇక్కడ బడ్జెట్ ఉండే సార్, వచ్చే మంది మొత్తం అదే వార్డు అదే. సమస్యలు ఏమున్నాయి? సమస్యలు ఏముండే మాకు ఇవి కష్టపడుతుంది. కాలువ సమస్యలు కానీ ఇంకో కాలం చూడు, దాన్ని తీసిరా, ఇంట్లోకి వాసన వస్తుంది, అట్లనే బతున్నాం. చూడు మీరు చూడు బాబు గారు, చూడరాదు అసలు పట్టించుకునే లేరు బాబు గారు. అసలు ఎవరైనా వచ్చిన వాళ్ళు అయ్యా పాతిన ఆయన వస్తుండు, అయ్యా నాన్న రెడ్డి గారు ఇది దీ రెడ్డి గారు తీ అయ్యా తీపి అయ్యా వాళ్ళని దోలు అయ్యట్టే అసలు దోలటల్లే, చూడు ఎట్ట వాసన వస్తుందో. ఇక ఇప్పుడు హాస్పిటల్ పోతున్నా, పట్టించుకునే వాళ్ళు లేరు, అసలు వచ్చి కాలం తీసిన వాళ్ళు లేరు. అట్టనే పోతున్నా వాసన పుట్టుకొని, ఇట్ట ముక్కు కాడ ఎట్ట గుడ్డ పెట్టుకొని సారు చెప్పినట్టల్లే కాలం దీవని చెప్పినట్టు ఆటల్లే, బోరు ఆటల్లే. మేమేం చేసేవి? కంప్లైంట్ ఇచ్చారా కమిషనర్కి? ఇయ్యలే మీ ముసలి వచ్చేవి. ఆయన చెత్తబండి ఆయన వస్తాడు, అయ్యా కాలువ తీయటానికి చెప్పయ్య అంటే చెప్పి నోరు పోతుంది. చూడు ఎట్టా అయిందో. ఎన్ని రోజులే కాలువ తీయక సారు. పెద్ద మనుషులు మేము గ్రామ పంచాయతీకి ఏడబోయాం సారు చెప్పు, ఏడబోయాం మేము గ్రామ పంచాయతీకి. నేను సుందరయ్య నగర్ బీదోళ్ళని మేము గెలిపిస్తున్నాం, మేము చేస్తున్నాం, అన్ని నెమ్మది మేము నిలబడి చేస్తున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారా? ఎవరిని వచ్చి చేస్తారా? ఈ కాలువ చూడు ఎక్కడ నిండిందో. ఎన్ని రోజులే కాలువ తీయక.